రాయలసీమ అభివృద్ధి పదంలో దూసుకుపోతోందని కూటమి నేతలు అన్నారు. రైజింగ్ రాయలసీమ పేరుతో కడపలో బీజేపీ సదస్సు నిర్వహించింది. రాయలసీమ అభివృద్ధిపై చర్చించారు. ఉద్యాన పంటల సాగులో ఇక్కడి రైతులు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందారని మంత్రులు ప్రశంసించారు. మంత్రి సత్యకుమార్ గారికి అదేవిధంగా ఎమ్మెల్సీ ఇవాళ రాయలసీమ అభివృద్ధి కోసం వెనుకబాటుతనం మీద ఎటువంటి ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇవాళ మన యువతకి ఈ అవకాశాల గురించి చెప్పి ఈ అవకాశాలను అందిపుచ్చుకునేలాగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళ క్రియేటివిటీని చూపించగలిగితే రాయలసీమ మనం ఊహించని విధంగా అభివృద్ధి చెందుతుంది. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఏ రకంగా పెద్ద పెద్ద ప్రాంతాలు అంటున్నామో ఆ ప్రాంతాల కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంది. దానికి కావాల్సినది మనలో వీటి గురించి తెలుసుకునే ఇది. రెండోది ఆ పొలిటికల్ విల్ ఉన్న లీడర్షిప్ ఉండడం. ఇవాళ రాష్ట్రంలో అటువంటి లీడర్షిప్ ఉందన్న విషయం నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవాళ దాని కారణంగా పెట్టుబడుల గురించి ప్రధానంగా ప్రస్తావించారు. 25% పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చే, దేశంలో రావాల్సిన పెట్టుబడులు. ఎందుకంటే నాయకత్వం మీద నమ్మకం. గూగుల్ డేటా సెంటర్లు అంటే మన రాష్ట్రం వచ్చింది. క్వాంటమ్ కంప్యూటింగ్ మన రాష్ట్రానికి రాబోతున్నాయి. వీటిని ఇటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. ది మోస్ట్ క్రూషియల్ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్టు. మనము ఎలక్షన్ల ముందు చాలా హామీ ఇచ్చాం, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇండస్ట్రీస్ అనేది ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ ఎ టార్చ్ బేరర్ ఫర్ ద జాబ్ ఆపర్చునిటీస్. 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలంటే ఇండస్ట్రీస్ అనేది ఇట్స్ ఎ మేజర్ పార్ట్ of the whatever commitment that we have given. So basically మీరు చూస్తే లాస్ట్ 2019 నుంచి 24లో ఏ పరిస్థితి ఉండింది అనేది ఒక సింపుల్ ఎగ్జాంపుల్. మా వాళ్ళు ఇప్పుడే ఏపీఐసి వాళ్ళు ప్రాజెక్ట్ స్టేటస్ ఇస్తా ఉన్నారు. కడప డిస్ట్రిక్ట్లో ఏం ప్రాజెక్ట్స్ వచ్చాయి, ఎంతవరకు వచ్చింది ఇక్కడ అని చెప్పి. దీంట్లో చూస్తే దాదాపు 10,000 కోట్లది పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది 24 నుంచి ఇప్పటి వరకు కడప డిస్ట్రిక్ట్లో. దాంట్లో దాదాపు 100 అంటే ప్రాజెక్ట్ నంబర్ తీసుకుంటే 150 ప్రాజెక్ట్స్ అండి. అండ్ దీంట్లో ముఖ్యంగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే 19 to 24లో ఈవెన్ 1/2 acre 1 acre ఇవ్వాలన్నా కూడా క్యాబినెట్ వరకు రావాల్సిన పరిస్థితి ఉండేది. మనం వచ్చిన తర్వాత ఇమీడియట్ గా 50 acres వరకు దెర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ అంటే క్యాబినెట్ కి ఎస్ఐపిబి ఎస్ఐపిసి వచ్చే పని లేదు, డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ లో ఇనీషియల్. సో దాంతో ఏమైందంటే కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్లంతా. ఇమీడియట్ గా ఎస్ఎల్ఏలో పెట్టడము ప్రాజెక్ట్స్. ఒకవేళ డిపిఆర్ క్లియర్ అయిందంటే ఇమీడియట్ గా వాళ్ళకి ప్రాజెక్ట్ అలాట్మెంట్ ఇవ్వడము, ల్యాండ్ అలాట్మెంట్ ఇవ్వడం. సో ఇట్ వాజ్ ఈజీ. లేకపోతే ఈవెన్ 1/2 acre 1 acre కూడా క్యాబినెట్ కి పాస్ కావాలంటే మీరు ఇమాజిన్ చేసుకోండి, మామూలు పెట్టే వాళ్ళు కూడా ఎంత కష్టపడాలా, ఎన్ని ప్రాసెస్ అనేది. అంటే ద రీజన్ ఐఎమ్ టెలింగ్ యూ ఇస్ 19 to 24లో ఆ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉండేది. అంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ రావాలా ఆలోచన అనేది లేకుండా వాళ్ళు ఒక ఐడియాలజీలో పోయారు. ఒక దానికే 2024లో ఆ తీర్పు అనేది మీకు తెలిసింది ఏ రకంగా వాళ్ళకి రావడం జరిగింది. పవర్ హౌస్ ఆఫ్ సౌత్ ఇండియా కాబోతుంది రాయలసీమ. ఇవాళ ఎనర్జీ యొక్క క్రైసిస్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా దూరం చేసి ఇక్కడి నుంచి అది ప్రారంభం కాబోతుంది. అలాగే గతంలో ఉండే ఏదైతే ముద్ర ఉందో ఈ ప్రాంతానికి సంబంధించిన మైనింగ్, ఎంత ఇక్కడ వనరులు ఉన్నాయంటే సహజ వనరులు నిక్షిప్తమైన కొంతవరకు బహిర్గతం కానీ వ్యవస్థలు ఉన్నాయంటే ఆ రోజు సుమారు 1000 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఖనిజ సంపదను వెలికి తీసి అనేక అద్భుతాలు చేశారు. బంగారం కానీ మనం ఏదైతే రత్నాలు, మాణిక్యాలు, అటువంటి అనేక రకాల రేర్ జెమ్ స్టోన్స్ వచ్చిన ప్రాంతం, డైమండ్స్ తో సహా. వీటితో పాటు ఏదైతే మనకు ఒక పెద్ద పరిశ్రమ ఈ ప్రాంతంలో ఏర్పడాలి. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ప్రజల యొక్క చైతన్యం, రాజకీయ పార్టీల యొక్క నేపథ్యం ఆ విధంగా ఉండకపోవడం కారణంగా ఎక్కువ దోపిడీ జరిగిన ఖనిజ సంపద దేశంలో ఎక్కడైనా ఉందంటే అది రాయలసీమ ప్రాంతం. ఇది దురదృష్టం. ఎందుకు ఆ విధంగా జరిగింది, ఎలా జరిగింది దాని యొక్క రీజన్స్ మనం దాన్ని వెల్ చేయాల్సిన అవసరం లేదు. అది జరిగిపోయింది. దాని కారణంగా మన దగ్గర మిగిలిపోయింది ఏంటంటే అన్ని లో గ్రేడ్ ఐటమ్స్. ఇవాళ మనకి
రాయలసీమకి ఉక్కు పరిశ్రమ రావాలనే కోరిక, ఆ విధమైన జేవీ చేసుకోవడం JSW ఇక్కడ పెట్టబోతుంది. సుమారు 2000 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క ఐరన్ ఇక్కడ స్టీల్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ విధంగా చేయాలని వెళ్తాం. కానీ ఏదైతే ముడి సరుకు ఉందో దాని యొక్క క్వాలిటీ ఏ విధంగా జరిగింది, ఎంత దోపిడీ ఏ విధంగా జరిగింది, ఆ విధమైన విజిలెన్స్ ఏదైతే ఉందో కేవలం ప్రభుత్వం కాదు ప్రజల్లో కూడా ఉండాలి. ఆ విధంగా జరుగుతుందని నన్ను నిరసన తెలియజేయాలి. ఆ విధంగా ఒక ప్రయత్నం మొదలైంది. ఇవాళ రేర్ ఎర్త్ మెటల్ సంబంధించిన కారిడార్ అందరూ అనుకుంటారు బీచ్ శాండ్ అని ఉందని, కానీ రాయలసీమలో దానికి సంబంధించి అనేక రకాల రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతున్నాయో మన ప్రాంతంలో ఉన్నాయి. అటువంటి ఒక గొప్ప సంపద మన ప్రాంతంలో త్వరలో అవన్నీ బయటకు రాబోతున్నాయి. ఇవాళ ప్రపంచ యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? చాలా మంది అనుకోవచ్చు రష్యా ఉక్రెయిన్ యుద్ధం వాళ్ళిద్దరి మధ్య ఉండే గొడవ నేటోలో చేరుతుంది కాబట్టి కాదు. దీన్ని ఉసిగొలిపిన అంశాలు అంటే యూరోపియన్ అండ్ అమెరికన్ యొక్క సొసైటీ ఏ విధంగా ఉక్రెయిన్ ని ఉసిగొలిపింది. ఒక అగ్రిమెంట్ మీద సంతకం పెట్టేసరికి జిలెప్సీ మన యొక్క ట్రంప్ కి ఒక సంతకం పెట్టిన వెంటనే యుద్ధానికి సంబంధించి వాతావరణం తగ్గి అక్కడ ఒక పరిస్థితి ఏర్పడింది. ఏమిటి అంటే మొత్తం ఉక్రెయిన్ లో దొరికే రేర్ ఎర్త్ మెటల్స్ అన్ని కూడా అమెరికాకి దారాదత్తం చేయడానికే ఒత్తిడి క్రియేట్ చేసి నిజం తెలుసుకున్న జెలెన్స్కీ ఇవాళ లెంపలేసుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఏం చేయలేని పరిస్థితి.